ప్యాంటుకి బాటమ్ ఎలా కుట్టాలి, బాటంతో పాటు తాడు, సూది, వేరే ఏది పిన్నిస్ సాయం లేకుండా తాడు ఎలా ఎక్కించాలి అనే విషయాన్ని చూపిస్తాను చూడండి. బాటం కుట్టేటప్పుడే తాడుని కూడా ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. ముందుగా నేను కుట్టే ప్యాంటుకి బాటమ్ ఇదనమాట. బాటమ్ని ఇలాగ 2 పీసెస్ని ఇలా కలిపి పట్టుకొని ఇది 2 ఈక్వల్గా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇలాగా ఒక వేలుడంతా లేదా 1 ఇంచ్ అంతా ఇలాగా కుట్టుని రఫ్ చేసుకోండి. రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా గ్యాప్ వదులుకోండి. ఇక్కడ మధ్యలో కుట్టు పడదు అనమాట. ఒక 1/2 ఇంచ్ అంతా గ్యాప్ వదులుకోండి, చూపిస్తాను. గ్యాప్ వదిలి ఈ కింద కూడా రఫ్ చేయండి. రఫ్ చేసి ఈ కుట్టుని ఇలాగే కింద వరకు తీసుకెళ్ళండి. ఇలాగా కింద వరకు తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కింద కూడా రఫ్ చేసుకున్నాము. చూడండి, ఇలా చేసినాం కదా. ఇక్కడ చూడండి, బాగా ఇక్కడ కుట్టు పడలేదు కదా. ఇక్కడ మనము తాడుని ఎలా పెట్టుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కు అటు సైడ్ ఫోల్డ్ వేసేద్దాం అనమాట. ఇటువైపుకి అటువైపుకి ఫోల్డింగ్. మీకు ఇంకా నీట్గా ఉండాలంటే ఇలా లోపలికి కూడా ఒకటి ఫోల్డ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. దారాలు అట్లా కనిపించవు, బాగుంటుంది. ఇలా ఫోల్డ్ వేసి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వదిలేసుకోండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మేము చేస్తామన్నమాట. ఇలా కుట్టు ఒకటి వదులుకున్నాం కదా, మరి అటు సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా వేసుకున్నాం కుట్టు అలాగే ఫోల్డ్ వేసేసుకున్నాము. ఓవర్లాక్ సహాయం లేకోకుండా నీట్గా ఉంటుంది చూడడానికి. దారాలు కూడా పోదు. మనకి ప్యాంటు కూడా చాలా రోజులు యూజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దారాలు అట్లా పోతే కొన్ని క్లాత్లు ఊడిపోవడము, పించుకొని పోవడము, క్లాత్ అంతా ఇగ్గిపోవడం అట్లా ఉంటుంది కదా. ఇట్లా వేసుకున్నామంటే క్లాత్ ఇగ్గిపోదు అనమాట. చూడండి, ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి తాడు ఎక్కించుకోవడానికి, తాడు పెట్టుకునేకి హోల్ ఏర్పడింది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి తాడు మనం ఎలా తీసుకోవాలనే విషయాన్ని చూద్దాం. ఇది లోపలికి, ఇది బయటికి. లోపటి నుంచి తాడుని ఇప్పుడు నేను ముందుగా తాడుని అయితే కుట్టేసుకున్నాను. తాడుని మామూలుగానే కుట్టుకోండి. ఇప్పుడు నేను ఏ అవసరం లేకుండా పిన్నిస్ ఏ అవసరం లేకుండా డైరెక్ట్గా తాడుని ఇలా పెట్టేస్తాను. చూడండి, పై పక్కకి తాడు వచ్చిందా. ఇదే ప్రాసెస్లో మనకి ఎంత ఫోల్డ్ కావాలో అంత ఇలా ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు నేను కుట్టేసుకుంటూ వెళ్తాను సరౌండింగ్ మొత్తము. ఇలా ముందుగా రఫ్ చేసుకొని ఈ తాడుని మనం ఏదైతే ఉందో తీసుకున్నామో ఆ తాడుని లోపలికి పెట్టుకుంటూ కొంచెంగా వెయిట్ చేసుకుంటూ జరుపుకుంటూ కుట్టేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఇలాగా లాస్ట్ వరకు చివరి వరకు వేసుకొనేసి తాడుని మీకు ఎంత కావాలో ముందుగా మెజర్ చేసుకొని వేసుకోండి. మెజర్ ఎట్లంటే మనకి నడుము 40 కదా. 40 అంటే మనం నడుము కరెక్ట్గా 40 అంటే 40 తీసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా అంటే ఎంత, ఇటు సైడ్ ఒక 5 ఇంచులు, ఒక అటు సైడ్ ఒక 5 ఇంచులు పెట్టుకున్నామంటే సరిపోతుంది. అంటే 40 అంటే 50 తీసుకుంటే అప్పుడు సరిపోతుంది అనమాట. ఈ హోల్లోంచి ఇలాగా ఇటు సైడ్ కూడా తాడు తీసేసుకున్నాను. చూడండి, ఏ పిన్ను ఏది అవసరం లేకుండా తాడు కూడా ఈజీగా ఎక్కింది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. చూపిస్తాను ఒక నిమిషము. చివర్లో మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకున్నాము. రఫ్ చేసేసి దీన్ని దారాన్ని ఇలా కట్ చేసేసి చూసారు కదా ఎంత నీట్గా ఉందో. కుట్లు ఊడిపోవడము, లాక్కొని పోవడం అదంతా ఉండదు. మీరు కూడా ప్యాంటుకి బాటము తాడుని ఏ సహాయం లేకుండా ఇలా కుట్టడం ట్రై చేయండి.